సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వం ఆత్మ గౌరవాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు అణచివేత ధోరణి ప్రదర్శించినప్పటికీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. త్వరలో కోర్టు అనుమతి పొంది ఫిబ్రవరి మొదటి వారంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రాజకీయాలు వేరు, పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. కానీ ఇది మన ఇంటి విషయం, మన మట్టి విషయం, మనం నివసిస్తున్నటువంటి భూమి, మన ప్రాంత అస్తిత్వం, మన ఆత్మ గౌరవానికి సంబంధించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఏ శాంతియుత వాతావరణంలో సికింద్రాబాద్ ప్రజలు ఉంటారో వాళ్ళ జీవన ప్రమాణాలకు దెబ్బలు తగలకుండా మరి అదే విధంగా కొనసాగితే మంచిది. న్యాయస్థానానికి కూడా మనం పోతున్నాం. పోయి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఏ కార్యక్రమాన్ని అయితే భగ్నం చేసారో సేమ్ అదే కార్యక్రమాన్ని కొన్ని వేలాది మందితోని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మనం కార్యక్రమం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.